నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీలో అంతర్మథనం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనేంతగా అక్కడ విభేదాలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టిక్కెట్ తనకే దక్కుతుందన్నటువంటి ధీమాలో స్వయం బాపురావు వైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన ఆశావాహుల సంఖ్య, దాదాపుగా ఆశావాహుల సంఖ్య తీవ్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్గపోరుతో అయోమయంలో బీజేపీ క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్కు సంబంధించి హైకమాండ్కు సైతం తలనొప్పిగా మారినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో కూడా మారినటువంటి పరిస్థితి. సో బీజేపీకి అక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ ఉందన్నటువంటి బీజేపీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అదే స్థాయిలో కూడా అక్కడ పోటీదారులు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కత్తి మీద సామయ్య అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ లో అయితే ఇంకా పార్లమెంటరీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు. అయితే ఇంకా ఇప్పటికే ఇక్కడ బీజేపీలో ఒక రకమైనటువంటి ఒక అంతర్మదనం మొదలైనట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక కోల్డ్ వార్ బీజేపీ నేతల మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగేలా కనబడుతోంది. ఎందుకంటే మనం గతంలో చూసాం కొన్ని కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు, ఆ తర్వాత ఇతర నేతల మధ్య అయితే కొంత వ్యతిరేకత, అంటే కొంత భేదాభిప్రాయాలు వచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఇటీవల ఏదైతే రమేష్ రాథోడ్ చేసినటువంటి ఒక కొన్ని సందర్భాల్లో చెప్పండి సత్యనారాయణ. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి మార్పులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో ముందు నుంచి మనం బీజేపీకి సంబంధించి ఆ సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్థాయి మరింతగా అంతర్మతంగా విభేదాలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి?
రైట్, భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా భద్రాద్రికి సంబంధించి థర్మల్ పవర్ స్టేషన్ 6 దశల్లో నిర్మాణం చేపట్టబోతున్నారు. 25 కోట్ల రూపాయలతో నిర్మాణం ఉండబోతుంది. నిర్మాణ పనులకు సంబంధించి చేపట్టిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ నిర్మించబోతుంది పూర్తి స్థాయిలో. సో బూడిద కోసం చెరువు తవ్వుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మట్టి తవ్వకాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించి బూడిద చెరువు ఒకటి ఉంది. ఆ బూడిద చెరువు 4 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క నిండిపోవడం తోటి దాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క బూడిద చెరువు 5-6 దశలకు సంబంధించింది. ఈ యొక్క 5-6 దశలలో ఉన్నటువంటి బూడిద తయారయ్యేటువంటి పవర్ కి వచ్చేటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదని బయటికి పంపించే క్రమంలో అక్కడ ప్లాంట్ పక్కనే ఉన్నటువంటి పెద్ద బూడిద చెరువు ఒకటి ఉంది. దానికి ఎక్స్టెన్షన్ చేసేందుకు గత కొద్ది రోజుల క్రితం అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క బూడిద చెరువు ఎక్స్టెన్షన్ చేసేటందుకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్రావెల్ ను ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రైవేటు రైతులకు చెందినటువంటి ఆ యొక్క భూముల్లో నుంచి తోలేందుకు అనుమతుల కోసం స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి మైనింగ్ శాఖకు రిఫర్ చేయడం జరిగింది. మైనింగ్ శాఖ అనుమతులు రాకుండానే ఈ యొక్క చెరువుకు సంబంధించి ఈ యొక్క గ్రావెల్ ను ప్రైవేటు రైతులకు సంబంధించినటువంటి రైతుల భూముల్లో నుంచి అనుమతులు లేకుండా తోలడం తోటి ఈ యొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాల్వంచ రూరల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అచ్చా ఎవరైతే ఉన్నారో అక్కడ సమాచారం అందుకున్నటువంటి తక్షణమే అతను ఆ యొక్క గ్రావెల్ తోడేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ వస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి అక్కడ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క 10 టిప్పర్లను పక్కకు పంపించేసి 2 జేసీబీలు మాత్రం అవి చైన్స్ తో ఉన్నటువంటి ప్రొక్లైనర్లు అవి అక్కడి నుంచి వెళ్ళాలంటే సమయం పడుతుంది కాబట్టి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే 2 ప్రొక్లైనర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి తక్షణమే వాటికి యొక్క గ్రావెల్ ఎంత తీశారు, ఎన్ని మిషన్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి యొక్క ఫైన్ ఏదైతే ఉందో లెక్కలు వేస్తున్నారు. ఇంకా లెక్కలు పూర్తి స్థాయికి రాలేదని చెప్పేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అక్రమంగా తోలేటువంటి ఈ యొక్క మట్టి తొలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉక్కుపాదం మోపేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. రాజశేఖర్, ప్రధానంగా శ్రీనివాసరావు, అంటే థర్మల్ పవర్ స్టేషన్ 6 దశలో నిర్మాణంకు సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కార్యాచరణ ఉండబోతుంది. సో అధికారులకు సమాచారం పూర్తి స్థాయిలో లేదా? అంటే అక్రమ తవ్వకాలు, మట్టి తవ్వకాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతులు డిమాండ్ ఏంటి? ఎందుకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బూడిద చెరువు ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసేందుకు అది అనుమతులు వచ్చాయి, కానీ కాంట్రాక్టర్ కి అనుమతులు వచ్చాయి, కానీ ఆ యొక్క కట్టకు సంబంధించి గ్రావెల్ తోలకాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రైవేటు రైతుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట. అక్కడ గుట్టలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క రైతుల యొక్క భూముల్లో నుంచి సదును చేసే విధంగా కూడా అవకాశం ఉంటుంది. ఆ అవకాశంతో ఈ యొక్క మట్టి కూడా తోలకాలకి రైతులు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో వాటిని అనుమతులు లేవు కాబట్టి మీరు అనుమతులు వచ్చిన తర్వాతే చేపట్టాలి, అనుమతులు రాకుండా చేపట్టారు కాబట్టి ఈ యొక్క వీటిని ఇక్కడ ఉన్నటువంటి వాహనాలను మేము సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ యొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్లు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పనులు కూడా నిన్నటి నుంచి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులు వాళ్ళ యొక్క భూములను సదును చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి అనుమతులు తప్పనిసరిగా ఆ యొక్క రెవెన్యూ నుంచి కావచ్చు, మైనింగ్ నుంచి కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ నుంచి కావచ్చు అనుమతులు వచ్చిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు ఆదేశించడం జరిగింది. రాజశేఖర్.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక తరలింపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇసుక తరలించొద్దని రైతులు అడ్డగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక డంపులకు సంబంధించి అనుమతి ఇవ్వడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓవైపు. సో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలోనే భారీగా ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి, ఇసుకను తవ్వి లక్షల్లో వ్యాపారం చేసినటువంటి పరిస్థితి ఉండే. సో ఇసుక డంపులపై ఆంక్షలు విధించారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో సో సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుకపై కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో అటు రైతులకు ఇటు మా ప్రభుత్వ అధికారుల మధ్య కొంత సందిగ్ధత నెలకొన్నది. ఇసుక తరలింపులపై ఎక్కడికక్కడ గ్రామానికి సంబంధించి గ్రామస్తులు అడ్డుకుంటున్నప్పటికీ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇసుక డంపులను సీజ్ చేసిన ఆ డంపులకు పర్మిషన్లు ఇవ్వడంతో ఇసుక తరలింపుపై కొంత సందిగ్ధత నెలకొన్నదని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ఊకచెట్టువాగు తదితర ప్రాంతాల నుంచి మరియు కృష్ణా నది ఏదైతే ఉపనదికి సంబంధించి దుందుపి ఉపనదికి సంబంధించిన నది పరివాహక ప్రాంతంలో ఏదైతే ఇసుక డంపులను సీజ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పనులకు, ప్రభుత్వ కట్టడాలకు, ప్రభుత్వ బిల్డింగ్లకు అనుమతినిచ్చి ఇవ్వడంతో ఇసుకకు సంబంధించి కాంట్రాక్టర్లు చాలాన్లు కట్టి ఇసుక తరలింపుకు ప్రయత్నించడంతో ఇక్కడికక్కడ గ్రామ రైతులు గాని గ్రామస్తులు గాని అడ్డుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రతినిధులే బీఆర్ఎస్ నాయకులే అక్రమ ఇసుకకు ఆజ్యం పోసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్య తలెత్తిందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ నదులను తర్వాత వాగులను లెక్క చేయకుండా ఎక్కడికక్కడ అక్రమ ఇసుక రాత్రిళ్ళు దోచేసి అక్రమ ఇసుక తరలించే లక్ష్యంలో వ్యాపారం చేశారు. అయితే దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం అధికారులు చూసి చూడనట్టు వివరించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి జడ్చర్లకు సంబంధించి అయ్యవారపల్లి గాని, తర్వాత దుందుబి నడివాగ ప్రాంతం కొత్తపల్లి, తర్వాత మిడ్జిల్ మండలం నుంచి కానీ అయితే వనపర్తి జిల్లాలోని పెబ్బేరు ఊకచెట్టు వాగు దాంట్లో కానీ దేవరకద్ర, మూసాపేట్ మరియు గద్వాలకు సంబంధించి, కొల్లాపుకు సంబంధించి, కల్వకుర్తికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయకే తాము అనుమతినిచ్చినట్టు ఇసుక డంపులు ఏవైతే వాగులను తవ్వకుండా ఇసుక డంపులకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చామని మైనింగ్ అధికారులు లీగల్ గా చాలాన్లు కట్టి నాకనే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు కూడా అధికారులు గ్రామస్తులకు రైతులకు చెప్తున్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ఇప్పటికీ ఇసుక తరలింపుపై ఇప్పటికే నీళ్లు లేక పంటలు పండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఇసుక తరలింపు ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదంటూ ఇసుక తరలించబోమంటూ కూడా ఆయా ఇసుక పరిధిలోని గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఇసుక తరలింపులపై కొంత సందిగ్ధత నెలకొన్నది. ఇసుక తరలింపులను కొత్తగా అనుమతులు ఇవ్వద్దంటూ ఎక్కడికక్కడ ఇసుక నిల్వలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న నేపథ్యంలో అటు ముందు నొయ్యి వెనక గొయ్యిల ప్రభుత్వ అధికారుల పనితీరు ఉందని కూడా చెప్పొచ్చు మనం రాసి. ఎస్ అంటే ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు మరొకసారి ఏమైనా రైతులతో మాట్లాడి వివరించే ప్రయత్నం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు చెప్పినట్లు అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ ఇసుక రవాణా నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇలాంటి భిన్నమైనటువంటి పరిస్థితులు రావడం జరిగింది. సో ఇక్కడ ఏమైనా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికే అధికారులు పలుమార్లు రైతులతో అటు గ్రామస్తులతో మేము వాగులను ఇసుక డంపులు వాగుల నుంచి తీయనీయడం లేదంటూ గత ప్రభుత్వంలో అక్రమ ఇసుకను సీజ్ చేసిన ఇసుక డంపులకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చామంటూ ఆ ఇసుకనే ఇప్పటికి పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వ ఆ పనులకు మాత్రమే వినియోగించగల పర్మిషన్లు ఇచ్చినట్టు కూడా గ్రామస్తులకు రైతులకు చెప్తున్నప్పటికీ ఇవేమీ చెల్లవంటూ ఇవేమీ నడవవంటూ మా గ్రామ పరిధిలో ఉన్న ఇసుక డంపులను ఎట్టి పరిస్థితులు తరలించబోమంటూ అనుమతినివ్వమంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటామంటూ కూడా అధికారులకు తేల్చి చెప్పిన నేపథ్యంలో చాలాన్లు కట్టిన ఏదైతే ఇసుక కాంట్రాక్టర్ లీగల్ గా చాలాన్లు కట్టిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మరోవైపు అధికారులు అటు పోలీసులను
పోలీసులను ఆశ్రయించి పోలీసు రక్షణలో ఇసుక తరలించేలా చర్య తీసుకోవాలంటున్న నేపథ్యంలో ఇటు పోలీసు అధికారులను కూడా గ్రామస్తులు అడ్డుకుంటున్నట్టు పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే మొత్తం మీద ఇప్పటికే 4-5 సార్లు ఆయా గ్రామాల పరిధిలో రైతులకు గ్రామస్తులతో చర్చలు జరిపిన అధికారులు గ్రామస్తులు ఎట్టి పరిస్థితులు తరలించేది లేనట్టు కుండబద్దలు కొడుతూ ఏం చేయాలో పాలుపోక అధికారుల పరిస్థితి నెలకొన్నది. మరోసారి రైతులతో గ్రామస్తులతో చర్చలు చేయాలనుకుంటున్నట్టు కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో అయితే ఇప్పటికైతే సందిగ్ధత నెలకొన్నది. చాలా కట్టిన వారి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. అధికారులు మాత్రం గ్రామస్తులతో తర్వాత రైతులతో చర్చిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక ముందు ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠత అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నెలకొన్నదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. ప్రధానంగా రైతులు ఏదైతే భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితి, వర్షాలు సంబంధించి నీరు నిల్వకు సంబంధించి కూడా ప్రధానంగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం చెరువుల్లో ఎన్ని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాల్లో దీనిపై ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి భూములు కనిపిస్తుంది రైతులకు సంబంధించి. అయితే దీనికి సంబంధించి దుందుబి నదీ పరివాహక ప్రాంతం దాదాపు రంగారెడ్డి జిల్లా నుంచి మొదలై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డిండిలో ఏదైతే డిండి వద్ద కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలో దాదాపు 1000 ఎకరాలు ఈ దుందుబి నది పరివాహక ప్రాంతం నుంచి ఈ ఇసుక కొనసాగుతుంది. మరోవైపు కృష్ణానది నదివాది పరివాహక ప్రాంతం కూడా భారీ స్థాయిలో ఉండడంతో అక్కడ కూడా ఊక చెట్టు వాగు, ప్రధానంగా ఊక చెట్టు వాగు, మూసాపేటలో సంబంధించి వాగు, పెద్ద వాగు, తర్వాత దీనికి సంబంధించి దేవరకద్ర, కల్వకుర్తికి సంబంధించి ఏదైతే డిండి వాగు నుంచి కూడా భారీ స్థాయిలో ఇసుక నిల్వలు ఉండటంతో ఇక్కడి నుంచే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుకాసులు ఎక్కడికక్కడ నదులను వాగులను తవ్వి ఇసుకను తరలించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిపై ఆంక్షలు విధించి కట్టడి చేసిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిల్వ చేసిందో వాటిని సీజ్ చేసిన నేపథ్యంలో ఆ ఇసుక డంపులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టు, నదుల నుంచి కానీ వాగుల నుంచి కానీ ఇసుక తోడొద్దంటే కూడా కఠిన ఆంక్షలు విధించామంటూ ఏదైతే డంపులను మాత్రమే తాము అనుమతించామంటూ ఆ డంపుల్ని కొట్టుకుంటామంటూ అధికారులు చెప్తున్నప్పటికీ రైతులు ఇటు గ్రామస్తులు ఇసుక వాగు ప్రాంతాల్లో గ్రామస్తులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. మరోసారి చర్చిస్తామంటూ చర్చల నేపథ్యంలో రైతులకు గ్రామస్తులను నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ గ్రామస్తులు తర్వాత రైతులు మాత్రం భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, ఇప్పటికే పంటలు లేక తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి పంటలు నీటి నిల్వలు లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ డ్రాట్ ఏరియా తయారైందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుకపై కొంత సందిగ్ధత నెలకొన్నది. లీగల్ గా పర్మిషన్లు ఇచ్చినా కానీ కొట్టలేని పరిస్థితి అయితే నెలకొన్నదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చింతలపాలెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. ప్రధానంగా 400 కోట్ల రూపాయలతో ఇన్నోవేర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి దశరథ్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో చింతలపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డిలు హెలికాప్టర్ ద్వారా మైహోమ్ ఫ్యాక్టరీలోని మేలచెరు ఫ్యాక్టరీలోని మైహోమ్ ఫ్యాక్టరీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు వారికి లాంఛనంగా స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా చింతలపాలెం మండలం ఎక్కగూడెం గ్రామంలో చేరుకొని సంబంధించిన నిర్మాణ పనులకు శంకుస్థాపన. అదేవిధంగా దొండ గ్రామంలోని 400 రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న ఇన్నోవర్ నిర్మాణం చేయడం జరిగింది. అనంతరం యాదాద్రి ప్రాజెక్టు పైన ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన దశరథ్, అలాగే యాదాద్రికి సంబంధించి పవర్ ప్లాంట్ పై కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భట్టి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉన్న ఉత్తమంలో చేసిన కార్యక్రమాలు ఏదైతే ఆగిపాటిని
ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనులను వేసి అదేవిధంగా నిర్వసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అక్కడ పంట పొలాలు ఏవైతే నష్టపోతుందో వారికి కూడా నష్టపరిహారం చెల్లించి గ్రామాలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఏవైతే జరిగింది. ఎస్ దశరథ్, ఇంకోటి ప్రధానంగా అంటే దీనిపై ఉపాధి యువతకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎప్పటికి ఇది కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఈ ఉన్నతాధికారుల సమీక్షలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించినటువంటి పరిస్థితి ఉందేమో తెలుస్తా ఉంది మనకి. ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యంగా ఈ ఏదైతే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ ఉన్నదో దాన్ని త్వరగతిన పూర్తి చేసి మరి అది అందుబాటులో తెచ్చే విధంగా చూడాలని చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నష్టపోయి ఉన్నారో నిర్వాసితులకు ముఖ్యంగా వారికి ప్లాంట్ లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులకైతే సూచన చేయడం జరిగింది. రాజశేఖర్ బేట్స్ దశరథ్, నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా మరో 2 పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది టీ సర్కార్. ఇక ఈ నెల 27న అమల్లోకి రాబోతుంది 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రారంభించున్నారు. ఇక ప్రజాపాలలో సేకరించిన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు అమలు చేయబోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం గత ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పథకాలకు సంబంధించినటువంటి అమలు వేగవంతం చేసేందుకోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఇప్పటికే సమాయత్తమవుతూ అన్ని రకాల కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా 6 గ్యారంటీల పథకంలో భాగంగా 2 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేసి ప్రధానమైనటువంటి ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కుటుంబాలందరికీ లబ్ధి చేకూరేటువంటి గృహ వినియోగంతో పాటు గ్యాస్ సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రధానమైనటువంటిది ఛాలెంజ్ గా తీసుకొని కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా పనిచేస్తా ఉంది. అంటే గత నెలలో ఏదైతే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారో ఈ నెల 5 నుంచి 21వ తారీఖు వరకు కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా అన్ని రకాలుగా ఇప్పుడు సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏ లబ్ధి ఎక్కడెక్కడ రేషన్ కార్డు ఉంది, ఎక్కడెక్కడ ఆధార్ కార్డు ఉంది, ఎక్కడెక్కడ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితిగతుల మీద కూడా పూర్తిసారి అధ్యయనం చేసి కూడా ఆ నివేదిక కూడా ఇప్పటికే ఆన్లైన్ లో పొందుపరిచి అధికార యంత్రాంగానికి కూడా అందజేసినటువంటి సందర్భం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమైనటువంటిది కూడా ఈరోజు విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ స్కీమ్ కు సంబంధించి ఫిబ్రవరి నెల పూర్తి అయిన వెంటనే దాన్ని పథకాన్ని అమల్లోకి తీసుకొని రావాలని చెప్పేసి కూడా స్టేట్ గవర్నమెంట్ ఆ రకమైన కార్యాచరణ ఇవ్వడం ఫలితంగా దాదాపు ఖమ్మం జిల్లాలో 4,27,000 మంది 27,171 మంది వినియోగదారులు గృహ వినియోగదారులు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే దరఖాస్తుకు సంబంధించి 3,80,000 చిల్లర దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రధానంగా రేషన్ కార్డు క్రైటీరియా చూసుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరి నుంచి కూడా కొంత దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా వీళ్ళ నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించేసి దానికి అనుగుణమైనటువంటి కూడా ప్రణాళిక కూడా ఇప్పటికే జిల్లాలో ఎస్సీ ఎవరైతే ఉన్నారో సురేందర్ గారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రకాల సబ్ స్టేషన్ కు ఆ రకమైన ఆదేశాలు ప్రభుత్వ గైడ్ లైన్స్ ఆధారంగా ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది గృహ వాణిజ్య వ్యవసాయ రంగానికి చెందినటువంటి ఏదైతే కరెంట్ ఉందో ఈ కరెంట్ యొక్క అవసరాలతో పాటు ఇటీవల కాలంలో సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కోతలకు అవకాశం లేకోకుండా కూడా ప్రజలందరికీ కూడా కరెంటుని నిరంతరాయంగా అందించాలని చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా కూడా నిన్న పూర్తి స్థాయిలో అక్కడ మదిర, సత్తుపల్లి, వైరా, దాంతో పాటు ఖమ్మంకి సంబంధించి ఖమ్మం రూరల్ కి సంబంధించినటువంటి ఎవరైతే డీఈలు ఉన్నారో వీళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానమైనటువంటిది అటు వినియోగ సంస్థ గ్యాస్ కి సంబంధించి కీలకమైనటువంటి విషయంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. గ్యాస్ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించబోతా ఉందని చెప్పేసి కూడా యావత్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విశ్వసనీయాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేటువంటి నేపథ్యం కొద్ది రోజుల్లోనే దాదాపు అంటే ఈ నెల 27వ తారీఖున ప్రధానమైనటువంటి ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ యొక్క పథకాలను కూడా ప్రారంభించేసి రాష్ట్ర ప్రజలకు చేతును అందించాలని చెప్పేసి కూడా ప్రధానంగా రేవంత్ సర్కార్ ఆ రకమైన కృషి చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి ఉచిత బస్ ప్రయాణంతో పాటు అదే నేపథ్యంలో ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షల స్కీమ్ కి సంబంధించి ఇప్పటికీ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఇంకా 2కు సంబంధించినటువంటి స్కీమ్స్
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ప్రారంభిస్తామని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, రేపు ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత మార్చి 3 నాటికి దాదాపు 90 రోజులు పూర్తి కాబోతా ఉంది. అంటే వచ్చే నెల 10వ తారీఖు తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తది అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, ఈ హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ ఆ రకంగా వ్యూహరచన చేస్తా ఉంది. ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఈ 3,80,000 పైగా ఉన్నటువంటి ఎవరైతే గ్యాస్ వినియోగదారులు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గ్యాస్ ను అందించే విధంగా, అటు కరెంట్ అందించే విధంగా ప్రభుత్వం ఆ రకమైన కార్యాచరణ రూపొందిస్తూ అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సమయత్వంతో పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది కనుక వస్తే ఖమ్మం జిల్లాలో అనేక మంది ప్రజానికానికి కూడా కొంత ఆదాయ మార్గాలు తక్కువ ఎక్కువ బ్యాలెన్స్ లేకోకుండా ప్రజలందరూ కూడా కొంత ఆర్థికపరమైన తోడ్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది రాజశేఖర్. ఎస్ ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే ఉపేందర్, మనకి ఈ నేపథ్యంలో ఎన్ని గ్యాస్ బండ్లు ఇస్తారు అనేది ఒక సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు పథకం అమలుకు సంబంధించి పూర్తిగా మార్గదర్శకాలు కానీ దానికి సంబంధించినటువంటి రూల్స్ కానీ తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. 200 యూనిట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తెల్ల రేషన్ కార్డు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అద్దె గృహాలు ఉన్నటువంటి వారికి వర్తిస్తుందా లేదన్నది కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో అది కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆశాభావం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎస్ రాజశేఖర్, ప్రధానంగా ఇప్పటికే అంటే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో భాగంగా సంవత్సరానికి మీ కుటుంబానికి చెందినటువంటి సభ్యులు ఎన్ని సిలిండర్లు యూజ్ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఒక కాలంలో ప్రశ్నను అడిగినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా తన అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్లు కూడా అందించారు. అంటే సిలిండర్ కి సంబంధించిన విషయంలో ఎటువంటి కోతలు విధిస్తామని చెప్పేటటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు చెప్పినట్లుగా ప్రధానంగా ఇక్కడ కూడా చర్చ జరగట్లేదు. అదే నేపథ్యంలో ఎన్ని అవసరం ఉన్నా సరే అన్ని సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆ రకంగా వ్యూహరచన చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఇచ్చినటువంటి ఏదైతే తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. విద్యుత్కి సంబంధించిన దాంట్లో కూడా అద్దె ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో ఈ ఉండేటువంటి వాళ్ళందరి కోసం కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి అంశంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రధానమైనటువంటి సమస్యగా అంటే ఈ అద్దె భవనాల్లో అద్దె ఇళ్లలో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క వ్యవస్థని ఎట్లా వాళ్ళకి కన్వర్ట్ చేయాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా ప్రభుత్వం యోచిస్తా ఉంది. ఎటువంటి సందేహం కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉండి పలానా ఇంట్లో మేము ఉంటున్నాం అని చెప్పేసి కూడా మీటర్ నెంబర్ ఇస్తే 200 యూనిట్ల లోపు కరెంటు ఎవరైతే ఉన్నారో ఆ కరెంటు వినియోగదారులందరూ కూడా బిల్లు ఇవ్వకుండా ఉండాలనేటువంటి కూడా ప్రధానంగా గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా ఇప్పటికే మనం జిల్లాలో ఎస్సీని మనం సంప్రదించాం. వీడియో కాన్ఫరెన్స్ ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ఈ రోజు ఒక స్పష్టత ఉంది. ఇంకో 2 రోజుల్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి జిల్లా ప్రజలకు కూడా కొన్ని ఆదేశాలు ఇస్తామని చెప్పేసి కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ మనకు ఆ రకమైన విషయాలు కూడా అందజేశారు. దాదాపు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వినియోగదారులు అందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు అంటే 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ మంత్రుల మీద కాంగ్రెస్ ప్రజాపాలన మీద ప్రజలకు అత్యంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కూడా ముందుకు పోతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేందర్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉద్యోగి చేతివాటం చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దేవాలయాల టెండర్ సహాయకుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే ఉద్యోగి ఆలయ నిధులు పక్కదారి మళ్లించారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో అక్కడ భద్రత కల్పించాల్సినటువంటి చాలా భక్తులు నమ్మకంతో వేసినటువంటి ప్రజాధనం భక్తుల ధనంకు సంబంధించి నమ్మకాలపై ఉన్నటువంటి ధనానికి సంబంధించి పక్కదారి భరించే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వస్తాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే సుప్రసిద్ధ దేవాలయమైన జగిత్యాల జిల్లా కొండగట్టులో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం సిబ్బంది తీరు సర్వత్రా విమర్శనీయంగా కూడా చెప్తారు. గతంలో కూడా ఆలయం నుండి లెక్కింపులో కూడా చేతివాట ప్రదర్శించిన సందర్భాలు, అంతేకాకుండా ఆలయం ఎన్నో కార్యక్రమాల సందర్భంగా కూడా దానికి సంబంధించి ఏదైతే ఆలయానికి సంబంధించి టెండర్లు ఉంటాయో చలువ పొందిన టెండర్ల విషయంలో కూడా ఏదైతే కాంట్రాక్ట్ పాత చలువ పొందిలను వేయడం ఇలాంటి అవకతవకలతో కూడా పలు మార్లు కూడా తీవ్ర విమర్శలకు తావిస్తుంది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. అయితే తాజాగా ఈ రోజు ఏదైతే ఒక అధికారి అంటే శ్రీనివాసాచార్య అనే ఒక
తీసుకుంటే టెండర్లకు సంబంధించి అంటే కొండపై గల దుకాణ సముదాయాలకు సంబంధించి అద్దెను వసూలు చేసి అంటే లీజ్ కి ఇస్తుంటారు. అయితే దీనికి సంబంధించి లీజ్ కి సంబంధించి అద్దెను వసూలు చేసే ఒక అధికారి తన సొంతానికి 37 లక్షల రూపాయలకు పైగా కూడా వాడుతున్నట్టుగా అయితే ఆ దుకాణ నిర్వహించే వారి వద్ద నుంచి టెండర్ల వద్ద ముక్కుపెట్టి వసూలు చేస్తున్న అధికారి కానీ ఆ డబ్బులను మాత్రం అంజనా ఖాతాలో జమ చేయకుండా తన సొంతానికి వాడుతున్నట్టుగా కూడా దీని మీద అంటే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూడటంతో కూడా సదరు ఉద్యోగి గతంలో కూడా 11 లక్షల రూపాయలకు అక్రమ పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఆలయ అధికారులు అతని వద్ద నుండి 11 లక్షల రూపాయలు రికవరీ చేసి మళ్ళీ అదే ఉద్యోగిని తన పదవిలో కొనసాగించడం కూడా విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికప్పుడు కూడా దేవాదాయ శాఖకు భారీగా గండి కొడుతున్నారు ఇట్లాంటి ఉద్యోగులను కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ పాలనలో దాదాపుగా అధికారులు అంటే ఇటు పోలీసు యంత్రాంగం అయితేనేమి ఇటు దేవాలయ అధికారులకు ప్రతి దాంట్లో కూడా అవినీతి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. కాంగ్రెస్ పరిపాలనలో దాదాపుగా ఇలాంటి అవకతవకలన్నీ బయటపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మనం జగిత్యాల జిల్లా ఏదైతే ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ నటేష్ కి సంబంధించి కూడా ఒక సస్పెన్షన్ ఆర్డర్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రతి అధికారిపై కూడా ఈ ఇటీవల కాలంలో ఒక నిఘా పెంచడమే కాకుండా అక్రమాలకు పాల్పడ్డ వారు ఇంతటి వారైనా సరే కూడా ఎవరిని కూడా ఉపేక్షించబోమంటూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఉద్యోగి 37 లక్షలకు పైగా ఏదైతే స్వాహా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి 2 రోజుల్లో ఏదైతే దానికి సంబంధించి ఆలయ అధికారులకు ఒక రెస్పాన్స్ ఇవ్వాల్సిందిగా కూడా వారు ఒక నోటీసు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 2 రోజుల తర్వాత చర్యలు తీసుకుంటారు. అంటే ప్రతిసారి కూడా అంటే అదే ఉద్యోగి గతంలో 11 లక్షలకు ఏదైతే టెండర్ సంబంధించి అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా రికవరీ చేసే స్థానంలో కొనసాగించడం ఎంతవరకు క్రమము ఆలయ అధికారులకే తెలియాలి. దేవాదాయ శాఖకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఇలాంటి అక్రమార్కులు తమ సొంతానికి డబ్బులు వాడుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు సమర్పించుకొని కానుకలను వేస్తుంటే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడే ఉద్యోగుల వల్ల కూడా దేవాదాయ శాఖకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుందని కూడా చెప్పవచ్చు. రాశి రైట్ మీరు అన్నట్లు భక్తుల నమ్మకాల విశ్వాసాలకు సంబంధించి ఎంతో భక్తితో వేసినటువంటి డబ్బులు పక్కదారి పడడం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం భక్తులకు సంబంధించి. సో ఇక్కడ భక్తుల నుంచి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏమొస్తున్నాయి, ఎలాంటి డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఇంతవరకు ఆలయ ఈవో ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా శ్రీకాంత్? ఎస్ ప్రధానంగా భక్తుల నమ్మకాలకు సంబంధించి విశ్వాసాల మీదకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్తే మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మెదక్ సంబంధించి సంగారెడ్డి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక సభలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంగారెడ్డికి సంబంధించి ప్రజలు తిరస్కరించారంటూ కూడా రఘునందన్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగ్గారెడ్డి జిల్లాకు వస్తే హామీలపై నిలదీయాలని కూడా ఆయన ప్రధానంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గూడెం మహిపాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్పై ఉన్న దృష్టి ప్రజల సమస్యలపై లేదని కూడా కొన్ని వ్యాఖ్యలు రఘునందన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో జిల్లాలో పర్యటన సాగిస్తోంది. అయితే సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ప్రారంభమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. స్థానిక మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రజలు తిరస్కరిస్తే ఆయన ప్రజలను తిరస్కరించారని చెప్పి వ్యాఖ్యానించడం ఏమాత్రం సమంజసం కాదని, ప్రజలు ఒకసారి ఓటు వేయకపోతే ప్రజలను విమర్శించే నాయకుడు ఈయన ఒక్కరిని చూసామని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. మరోవైపు సీఎం కేసీఆర్
సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయనకి ఎలాంటి సమాచారం ఉంది, బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ రెండు కొత్త అవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో అని ఆయన గంటాపదంగా చెప్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం సోర్స్ ఏంటో కూడా బయట పెట్టాలా, లేదంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ కు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డిపై కూడా ఘాటు విమర్శలు చేస్తారు రఘునందన్ రావు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోబోతోందని చెప్పి కూడా బీజేపీ నేత రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అందుకే ఈ జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది కాబట్టే కాంగ్రెస్ కు భయం పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీని టార్గెట్ చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ తోని పొత్తులో ఉంది అనే బూచి చూపించి ఆ సీట్లను గెలుచుకోవాలని చెప్పి చూస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను నమ్మి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రంలో గెలుపు అందించాక కూడా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పాలన అదే విధంగా ఉంది. అదే ఆర్థిక సంక్షోభం, అదే విధంగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాని పరిస్థితి, ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా దాదాపు 3 నెలలుగా జీతాలు అందలేదని చెప్పి కూడా రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అదే విధంగా అనేక లోటుపాట్లు ఉన్నాయి, ఇచ్చిన హామీలు కూడా నెరవేరే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. దాదాపు 2 నెలల పైన గడుస్తున్నప్పటికీ ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యము. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ లకు కర్రు కాల్చి ప్రజలు వార్త పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. రాజశేఖర్ రైట్ సునీల్, ప్రధానంగా అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఏదైతే ఆ భర్తీ చేసుకునే అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒక్కటే మిత్రపక్షంగా ఉన్నాయి అనే ఒక నినాదం గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని తిప్పుకొడుతూ ఇక్కడ బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో ఇదే నాటుకుపోయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఎవరికి ఓటేసినా ఒకటే, ఇద్దరు కూడా మైత్రిగానే ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకపోవడం, లిక్కర్ కేసు విచారణలో తాత్సారం జరగడం, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలపై కేంద్రం స్పందించకపోవడం, ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం అనేక అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా అవినీతికి సంబంధించి కూడా ఎలాంటి జరపకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు మాత్రమే సీఎం కేసీఆర్ అరెస్ట్ అవుతారు, చెప్పడం తప్ప ఎక్కడ కాళేశ్వరం కానివ్వండి ప్రాజెక్టులలో ఇప్పటికే పలు దఫాలుగా ఎంక్వైరీలు అదేవిధంగా విచారణ ఇప్పటికే దోషులు ఎవరనేది కూడా కొంత మేర బయటకు వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఇది చేయలేకపోయింది. కేవలం బీఆర్ఎస్ కు అరెస్ట్ చేస్తామని బూచితోనే ఓట్లు సంపాదించుకోవాలని చూసినప్పటికీ కూడా ఆ ప్లాన్ బెడిసి కొట్టింది, ఫెయిల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనే మెయిన్ ఎజెండా నినాదంతోనే వీళ్ళు ముందుకెళ్తున్నారు మనం స్పష్టంగా భావించవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. కడపకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థులు ప్రకటించింది టీడీపీ పార్టీ. ప్రధానంగా 10 స్థానాలకు 4 స్థానాల అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి బీజేపీ జనసేన సంబంధించినటువంటి పొత్తు కూడా ఇంకా ఖరారు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ పొత్తుకు సంబంధించి కూడా సీట్లు ఉంచామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పార్టీ తీరుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఉమాదేవి. రాయచోట్లో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డికి సీట్ను కేటాయించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తిస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేడర ఆశావాహులు సాధారణంగా టికెట్లు ప్రకటన చేసిన తర్వాత బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అదే దాదాపుగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యూసఫ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు 4 స్థానాలను ప్రకటించారు. పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి 4 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో ముందు నుంచి కూడా టీడీపీకి ఎవరైతే అనుకూలంగా వ్యవహరిస్తా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతా ఉన్నారో వీరితో పాటు సీట్లు ఆశించినటువంటి ఆశావాహులు కూడా ఇప్పుడు రివర్స్ గా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రాయచోటి నియోజకవర్గంలో రమేష్ రెడ్డి కుటుంబం మొత్తం కూడా ముందు నుండి వైసీపీ టీడీపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయనకి ఈసారి ఇక్కడ సీటు నిరాకరించడంతో ఆయన ఇప్పుడు రెబల్ గా మారారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగేందుకు అతను వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. తన అనుచర వర్గానికి మొత్తం కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు ఇప్పటికే ప్రణాళికను కూడా రూపొందించినట్లు వార్తలు అందుతా ఉన్నాయి. అక్కడ అందుకు అనుగుణంగానే నిన్న రాత్రి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి బ్యానర్లతో పాటు తోరణాలను కూడా మొత్తం తగలబెట్టారు. అక్కడ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు తీసుకొచ్చారు. మరో నియోజకవర్గం కడప నియోజకవర్గంలో ఉమాదేవి లక్ష్మిరెడ్డి కోడలు ఈమె ఏకైక 50 డివిజన్లకు సంబంధించి ఏకైక టీడీపీ కార్పొరేటర్. ఈమె తనకు సీటు వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు. దాదాపు ప్రచారం కూడా ప్రస్తుత క్యాండిడేట్ ఎవరైతే కొనసాగుతా ఉన్నారో ఈమెకు ఆపోజిట్ గా పూర్తిగా కూడా ఇక్కడ ప్రచారం కొనసాగించారు. వందల మంది కార్యకర్తలతో ఇంటింటికి తిరిగారు. చంద్రబాబు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చిన కార్యక్రమానికి కూడా ఈమె హాజరై ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఇవాళ ఎవరైతే మాధవిరెడ్డి ఉన్నారో ఆమె పేరును తెరపైకి తీసుకొచ్చి ఆమెకు సీటు ప్రకటించారు. ఇక్కడ కూడా విభేదాలు బొగ్గుమంటూ ఉన్నాయి. వీరు కూడా త్వరలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. 2 స్థానాలు, ఒకటి పులివెందుల కావచ్చు, మైదుకూరు కావచ్చు, ఈ 2 స్థానాలు కూడా టీడీపీకి పూర్తి స్థాయిలో అనుకున్న వ్యక్తులనే బరిలో దింపడంతో అక్కడ ఎటువంటి విభేదాలు. మరో నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఎవరి పేరు రాకపోవడంతో జనసేన గట్టిగా పట్టుబడతా ఉంది. అక్కడైతే బచ్చల చెంగల్రాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగారు. ఆయన కూడా ఈసారి నాకు సీటు కావాలని చెప్పేసి ఇవాళ రచిస్తూ ఉంటే అందుకు జనసేన బీటలు వారేలాగా వారి యొక్క పందాల ముందుకు వెళ్తా ఉన్నారు. మరో నియోజకవర్గం రైల్వే కోడూరులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడ నుండి పనతల సురేష్ తనకు సీటు కావాలని రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. ఎస్, మనం కాకినాడ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నందిని మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ టీడీపీ జనసేన పొత్తు టికెట్లు కేటాయించారు. సో బంతం నానాజీకి అక్కడ కాకినాడ రోడ్లో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నందిని చెప్పండి. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత చంద్రబాబు ఉమ్మడి సీట్లనైతే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే 5 సీట్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే 95 సీట్ల వరకు కూడా చంద్రబాబు అయితే ప్రకటించారు. అయితే కాకినాడ జిల్లాలో ఒక జనసేన సీటు మాత్రమే రూరల్ కేటాయించారు. దానికి సంబంధించి జనసేన రూరల్ ఇన్ఛార్జి పంతం నానాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జిల్లాలో ఒక సీటు మాత్రమే, అది కూడా రూరల్ ప్రకటించారు. ఫస్ట్ జాబితాలో గెలుపు గుర్రాలను అయితే ప్రకటించారు. ఏ విధంగా చూడొచ్చు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా మిత్రపక్ష అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తా అని చెప్పి ముందే చెప్పారు. ఫేజ్ వైజ్ రిలీజ్ చేస్తారని చెప్పి అందులో భాగంగానే అన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేసుకుంటా అందులో సర్వేల్లో ఏదైతే వచ్చాయో అవి ఇచ్చారని అనుకుంటున్నాను. బహుశా ఆ క్రమబద్ధంగా అలాగే సీనియర్ లీడర్లు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళందరినీ చూసి ఆయన ఇవ్వడం జరిగింది. నేనైతే మటుకు ఒకటి చెప్తా ఉన్నాను, ఈవేళ ఈ 5 సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో నాతో పాటు తిరిగిన జన సైనికులు ప్రతి కార్యక్రమం రోజు కార్యక్రమంగా చేసాం. మేము ప్రతిరోజు కూడా పార్టీని 365 రోజులకు గాను 320 రోజులు కనీసం ప్రోగ్రామ్స్ చేసిన ఈ క్రెడిట్ అంతా ఈ జన సైనికులకే దక్కుతుంది. ఇవాళ నాకు ఈ సీట్ వచ్చిందంటే అన్నంటూ ఉండి నాతో పాటు కేసులు కూడా కట్టించుకుని వారు సబ్ జైలు కూడా వెళ్ళి అందులో 15 రోజులు జైల్లో కూడా ఉండొచ్చు కార్యకర్త ఉన్నారు. ఇందులో అన్ని రకాలుగా పోరాటం, ప్రజల తరఫున పోరాడి జైలు బయలు అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరి మీద కూడా 5 కేసుల నుంచి 11 కేసులు, నా మీద అయితే 20 కేసులు ఉన్నాయి. మొత్తం ఇన్ని కేసులు, అక్రమంగా పెట్టిన కేసులు, ఈ కేసులు చాలా కేసులు పట్టించుకోవడం మానేస్తే కొన్నాళ్ళ పైగా పోలీసులు క్లోజ్ చేసుకున్నారు. ఎందుకంటే మనం పట్టించుకునే కొద్ది వాళ్ళ కేసులు కడతానే ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో తిరిగి కాన్స్టిట్యున్సీలో ఆయన ఖచ్చితంగా మేము కానీ మా జనసైనికులందరూ కూడా ఆయన రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు కూడా ప్రజల్లోకి వెళ్లారు, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తిరిగారు. ఇప్పుడు మీకు సీట్ అనౌన్స్మెంట్ అయింది. ఎప్పటి నుంచి ప్రజల్లోకి ఎన్నికల ప్రచారంలోకి వెళ్తారు? ఇప్పటి నుంచి నేను ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాను. డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాను. నిన్నటి దాకా తిరిగినటువంటి ప్రచారం ఒకటి, ఈవేళ నుంచి తిరిగి ప్రచారం ఒకటి. ఈవేళ నుంచి నాకు ఒక బాధ్యత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ బాధ్యత ఈ ఎమ్మెల్యేగా ప్రతినిధిగా ఇక్కడ ఉండమని నన్ను చెప్పారు. అప్పుడు వీలైనంత వరకు ఈ పార్టీలు, ఈ గొడవలు ఈ కాకుండా వీలైనంత వరకు ప్రజలకు ఏం అవసరాలో తెలుసుకుని, ప్రజలకు ఏం కావాలన్నా తెలుసుకుని ఆ కార్యక్రమం మీద ఎక్కువ మేము సమయం కేటాయిద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. ప్రతి ఇంటికి వెళ్ళడం, సమస్యలు, ప్రతి వీధిలో సమస్యలు తెలుసుకోవడం, రేపు మేనిఫెస్టోలో పెట్టుకోవడం, రేపు వచ్చిన తర్వాత స్టెప్ వైజ్ అమలు పరచడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణ పరిపాలన కూడా పోయింది. మామూలుగా కోరికలు కాదు, అవి సాధారణ పరిపాలన.
మన ఇంటి ముందు రోడ్డు వేయడం, మన ఇంటిలో నీళ్లు బయటికి వెళ్ళడానికి కాలువ, అక్కడ పోయిన కాలువ ఎక్కడెక్కడ వేసినా దాన్ని శుభ్రం చేయడం, వారానికి 4 రోజుల కన్నా ఒకసారి అన్నారు శుభ్రం చేయాలి ఆ కాలువ. ఎప్పుడు ఎక్కడ కాలువలు కూడా శుభ్రం చేసినట్టు పంచాయతీలో ఒక్క పైసా లేకుండా పట్టుకుపోయే డబ్బులంతా. పంచాయతీ బలిపే లేదు, దోవల మంది కొట్టలేని పరిస్థితి, మంచినీళ్ళు కొనుక్కుని తాగుకునే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యం సాధారణ పరిపాలన కూడా లేకుండా చేసేసిన. ముందు సాధారణ పరిపాలన రెక్టిఫై చేసి తర్వాత సంక్షేమం అభివృద్ధి గురించి ముందుకెళ్ళడం జరుగుతుంది. రూరల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ, వాళ్ళని కూడా మీరు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రోజు వాళ్ళని కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇవాళ మాజీ ఎమ్మెల్యే గారు అనంతలక్ష్మి గారు ఉన్నారు, సీనియర్ లీడర్ సత్యబాబు గారు ఉన్నారు, అలాగే ఇంకా ఉన్నారు మన శ్రీనివాస్ బాబా గారు ఉన్నారు, అట్లా నిలుగుతి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు, దాస్ గారు ఉన్నారు, అనేక మంది సీనియర్ లీడర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుస్తారు. వాళ్ళు కలిసి ముందు మా నాయకుని ముందు ఒకసారి కలిసి తర్వాత వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా అవినీతి పాలన అయితే ప్రజలైతే పక్కన పెడుతున్నారు. 2024లో నా మీద నమ్మకంతో నాకు సీటు కేటాయించారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. మంచిర్యాలకు సంబంధించి నరేష్. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ నది సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల పాటు జాతర నిర్వహించున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నరేష్ చెప్పండి. కలియుగ ప్రత్యక్ష దైవం 7 కొండలపై వెలిసినటువంటి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందో, ఇటు 2వ తిరుపతిగా కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ రెబ్బెన మండలం గంగాపూర్ సమీపంలో ఉన్నటువంటి గుట్టపై స్వయంభూగా వెలిసింది. సుమారు 13వ శతాబ్దంలో వెలిసినటువంటి ఈ ఆలయంకు సంబంధించి ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమిన సందర్భంగా పురస్కరించుకొని 3-4 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. మరి ఆ జాతరకు సంబంధించి ప్రస్తుతం ఈ జాతర కొనసాగుతోంది. మరి ఈ జాతరకు సంబంధించినటువంటి విశేషాలను ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాచీన ఎంత ప్రసిద్ధిగాంచింది, దానికి సంబంధించిన పూర్తి విశేషాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు మొట్టమొదటగా 2వ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయానికి ఇంత ప్రాచీన ప్రాముఖ్యత ఎలా వచ్చింది, అది ఎట్లా వెలిసింది? క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ముమ్మడి పోదాజి అనే భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతికి కాలినడకన వెళ్ళేవాడు. ఒక సంవత్సరం అనారోగ్య కారణం వలన ఆయన వెళ్ళలేకపోయిండు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై కలలో, నేను ఇక్కడనే మీ యొక్క గంగాపూర్ గుట్టలో నేను వెళ్తాను, అక్కడ తవ్వండి అని చెప్తే అప్పుడు తవ్వకాలు చేపేస్తే ఒక పాము కలలో పాములాగా వచ్చి అదే ఒక పనిముట్టుగా తయారై దాంతో తొలుస్తాడు. అప్పుడు గుట్టలో ప్రత్యక్షమవుతాడు దేవుడు. అప్పటి నుండి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జాతర జరుగుతుంది. ఇక్కడ ఈ జాతర ప్రాముఖ్యత ఏంటంటే, తిరుపతిలో ఇక్కడ జరిగేటప్పుడు తిరుపతిలో కూడా కొన్ని గడియలు ఇక్కడికే ప్రత్యక్షమవుతారని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు విరివిగా లక్షలాది మంది భక్తులు ఈ యొక్క వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నారు. మేము ఆ యొక్క ప్రతి సంవత్సరం ఆ స్వామివారి సేవలో ఉంటున్నాం. ఇప్పుడు మా కమిటీ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ మేమందరం, అలాగే పోలీస్ శాఖ కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరము రోడ్డును కూడా కొంచెం వెడల్పు చేశాము. వచ్చే సంవత్సరం వరకు మా ప్రభుత్వం కూడా మా సీతక్క గారు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి ముందు వస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ బాగా బ్రహ్మాండంగా జరపడానికి అందరం కమిటీ కానీ ఇక్కడ ఈఓ గారు కానీ అందరం కానీ పోలీస్ శాఖ వారు కూడా అందరికీ అన్ని సదుపాయాలు చేస్తున్నారు. పంచాయతీ కానీ శానిటేషన్ కానీ భక్తులు చాలా సంతోషంగా దర్శించుకొని పోతున్నారు. ప్రత్యక్షంగా ఆ కలియుగ దైవుడే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ నమ్మకంతో వాళ్ళకు కూడా ఆ కుటుంబాలకు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని భగవంతుని కోరుచున్నాం. చెప్పండి, మరో ఆలయ కమిటీ సభ్యుడు కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రతి ఏటా సుమారు ఎంతమంది ఆలయాన్ని దర్శించుకుంటున్నారు? ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు కదా, మరి ఎట్లా ఉంది? ప్రతి ఏటా అభివృద్ధి చెందుతుందా? ఏ విధంగా ఉన్నారు? భక్తుల స్పందన ఎట్లా ఉంది? ముఖ్యంగా గంగాపూర్ జాతరకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఏంటంటే ఈ ఇయర్ అయితే 2 లక్షల చిల్లర దాకా రావచ్చు అని మా అంచనా. అదేవిధంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా కమిటీ సభ్యులు కావచ్చు విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. సుమారు ఇప్పుడు భక్తులు చాలా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పించారు?
భక్తులు అధిక వసూలు మా గవర్నమెంట్ తరపు నుంచి పోవడానికి ఎటువంటి బస్సులతో పాటు ఆటోస్తో పాటు వివిధ 2 వీలర్స్ కూడా అలౌట్ చేసాము. భక్తులు ఎక్కడెక్కడి నుంచి తరలి వస్తుంటారు ప్రతి ఏటా ఆల్పడిపోగాని ఎక్కువ బస్సులు వస్తాయి. ప్రజలకు ఎటువంటి సౌకర్యం లేకుండా అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము కంపల్సరీ చూసుకున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా దాన్ని పురస్కరించుకుని ఏదైతే భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తునికి కలలో కనిపించి స్వయంభూగా వెలిసినటువంటి ఈ జాతర. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. సో వరంగల్ సంబంధించి ఆసియా ఖండంలోని అతిపెద్ద వన జాతర సమ్మక్క సారలక్క జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి చివరి దశకు వచ్చింది. సో అక్కడ ప్రధానంగా మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ సంఖ్యలోనే అక్కడ దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి సీతకు కూడా దానికి సంబంధించి విషయాలు వెల్లడించినటువంటి పరిస్థితి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగించుకొని కూడా అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు కూడా ఇక్కడ మేడారంలో ఎంజాయ్ చేసి కూడా బస్సులో మహిళలు చిన్నపిల్లలు వారి సొంత గ్రామాలకు వారి ప్రాంతాలకు అయితే వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు, చిన్న పిల్లను కూడా తీసుకొని వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? నిజామాబాద్ నుంచి వచ్చామన్నా. ఎట్లా ఉంది సౌకర్యాలు? పర్లేదు, ఎప్పటిలాగానే అంత బాగానే ఉంది. కొద్దిగా బస్సులతో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి మాకు నిజామాబాద్ నుంచి డైరెక్ట్ బస్సు ఇస్తుండే. ఈసారి బస్ డిపోల పంటి తిరిగినా బస్సు లేదు. ఏమన్నా అంటేనేమో పాయింట్ లేదని చెప్తున్నారు. దానివల్లనే ఇబ్బంది తప్పితే ఏం లేదు, అంతా ఓకే. చెప్పండి. ఇక్కడ చూసుకుంటే మాత్రము అక్కడ చాలా మంది కూడా బస్సులలో కూడా సీట్లకు పరిమితంగానే కూడా ఒక 60 మంది భక్తులు ఉంటే తిరుగు ప్రయాణాన్ని కూడా సొంతంగా బస్సు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మహిళలతో పాటు కూడా పురుషులు కూడా చాలా మంది కూడా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శకుని కూడా తిరిగి మొక్కులు చెల్లించుకొని ఆ అమ్మవారి దీవెనలతో కూడా వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది కూడా మహిళా భక్తులతో పాటు కూడా పురుషుల భక్తులు కూడా చాలా మంది పోతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ అయినా ఎట్లా ఉన్నది? మీరు దర్శించుకున్నారు అమ్మవారిని, ఎట్లా ఉన్నది ఈసారి? చేసుకుని బాగుంది. కానీ బస్సులో ఫ్రీ బస్సు బాగా 30-40 నుంచి మాకు ఇలా బస్సులో వస్తుండే. ఇప్పుడు కరెంట్ మధ్యలో ఎక్కడు మధ్యలో దిగుడు అంటే ఏడా పోతాం? చిన్నపిల్లలు వేసుకుని ఎట్లా పోతాం? మరి మాకు ఎప్పుడైనా 40 నుంచి బస్సు వస్తుంది. దర్శనం బాగుంది, మంచిగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ కండక్టర్ కూడా ఇక్కడ చాలా టికెట్లు ఇచ్చి కూడా వీళ్ళందరినీ ఎట్లా తీసుకోబోతున్నారు? వీళ్ళని 3 టికెట్ తీసుకుంటాను. మళ్ళీ అవి 0 టికెట్ అండ్ జెంట్స్కి టికెట్ తీసుకుంటాను కాబట్టి 52. భక్తులైతే 52 నుంచి 60 మధ్యలో ఉన్నా కానీ వారిని తీసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఆర్టీసీ బస్సు కూడా చాలా వరకు భక్తులు అయితే ఏ విధంగానైతే ఇంటి దగ్గర నుంచి వచ్చారో ఆ విధంగా కూడా తిరిగి కూడా ఇదే బస్సులలో కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళా ఉచిత బస్సు ప్రయాణం అయితే స్త్రీలు అయితే చాలా వరకు సౌకర్యాన్ని అయితే ఉపయోగించారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.